ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ఒక 90 రోజుల ముందు మాట్లాడినటువంటి మాటలు సర్పంచ్ల గురించి మాట్లాడిన మాటలు జర వినండి. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలేదు. మీరు కష్టాలలో ఉన్నారు. మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు. వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. యాడ దొరుకుతావు ముఖ్యమంత్రి? బాడీగార్డ్ లేకుండా నువ్వు పొన్నం ప్రభాకర్ యాడ దొరుకుతారు? గల్లాలు బాటి కొట్టేందుకు ఈ ఊర్లకి వెళ్ళి రెడీగా ఉన్నారు. మేము కూడా రెడీగా ఉన్నాం. పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే. మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే, మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే విడుదల చేయాలి. మాజీ సర్పంచ్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. నువ్వే చెప్పినావు అప్పుల పాలవుతున్నారు, పుస్తెలతాళ్ళు అమ్ముకున్నారు ఇవన్నీ అని. క్షేత్రస్థాయిలో వచ్చే వరకు కార్యదర్శులు, ఎంపీడీఓలు వీళ్ళందరూ ఏమేమి రాజకీయాలు చేస్తున్నారో ఇప్పుడు పెద్ద మనిషి చెప్పిండినే. నా కొడుకు నీతివంతంగా నడపాలే గ్రామాన్ని, అవినీతిపరుడు కావద్దు అని చెప్పిండు కదా. నువ్వు చెప్పినావు మా ప్రభుత్వం రాగానే వెంటనే ఇస్తాము, గల్లాలు పట్టుండ్రి, అడ్డుకోండ్రి అని చెప్పని. ఇప్పుడు ఏడనే మరి గన్మెన్లు పెట్టుకొని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వండుకుంటూ సెక్యూరిటీ పెద్ద పెట్టుకొని ఉంటారు కదా. ఇప్పుడు ఎవరిని దన్నాలి? ఎవరు మేము మెడలలో చెప్పులేయాలి? జనాలు చెప్పండి. ఈ కుటుంబం ఇప్పుడు బాధ్యత ఎవరిది? నీది కాదా? నిన్ను నమ్మలేదా? నిన్ను నమ్మి సర్పంచులు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళే కదా. మరి వీళ్ళ బిల్లులు రావాలన్నా లేదా? ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అంటే పర్ఫెక్ట్ నువ్వు సూట్ అవుతావు రేవంత్ రెడ్డి. అధికారం వచ్చే వరకు నువ్వు అధికారం కాడికి పోయి కూర్చున్నావు. ఆ అధికారం కాడికి పోయి కూర్చున్న తర్వాత ఇగో వీళ్ళని పట్టించుకుంటావు. వీళ్ళు అనాథల ఇల్లు. ఇప్పుడు ప్రజలు కూడా చెప్తున్నారు మొత్తం అగో తిడుతున్నారు జనం. యో నీ మీద నీకెంత మంచి పేరున్నదో జనం చెప్తున్నారు కదా. ఇంకొక సావు చావకుండా ఉండాలంటే నీ క్యాబినెట్